ప్రజలారా, మనమందరం పొలాల్లో పనిచేస్తూ ఉన్నాం, ఇంకా ఇంట్లోనే పనిచేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ఇంట్లోనూ, కొన్నిసార్లు పొలం సైడ్ ఉన్నప్పుడు కరెంటు ఆపతాపన పోతుందా లేదా బరాబర్ చెప్పండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలపండి. కాంగ్రెస్ వాళ్ళు ఇక మీటింగ్ పెడితే దాంట్లో కరెంట్ పోవడం జరిగిందట. తొండ రావడం వల్లనే కరెంటు పోయిందని ఒక వార్త రావడం జరిగింది. కరెంటుకు తొండగండం. జగిత్యాల జెడ్పీ సమావేశ కరెంటు కట్. చనిపోయిన తొండ. జెడ్పీ సమావేశంలో కరెంటు కట్. తొండే కారణమన్న అధికారులు. చైతన్య పూరిలోను సీన్లోకి తొండ. ప్రవేశించిన జర్నలిస్టుపై కేసు. ఇక కరెంట్ వస్తలేదు, మా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, కరెంట్ వస్తలేదు. రాష్ట్ర రైతాంగం వాళ్ళు నీళ్లు పడకుంటే పత్తి పొలాలకు నీళ్లు కట్టుకోవడానికి కానీ, లేకుంటే నార్మల్లకు నీళ్లు తిప్పుకోవడానికి కానీ కరెంట్ లేకపోవడంతో ఈరోజు మేము జర్నలిస్టులపై ప్రశ్నిస్తూ ఉంటే, ఏది మీ 24 గంటల కరెంట్ అని రాత్రి పిల్లలు పడుకునే టైంలో కానీ, మధ్యాహ్నం పడుకునే టైంలో కానీ కరెంట్ తీసేస్తూ ఉంటే, ఈ ఎండ వేడికి, ఎండ తాకిడికి ప్రజలకు ఉక్కిరి బుక్కిరి అవుతూ ఉంటే మరి కరెంట్ ఎందుకు తీస్తున్నామని మా జర్నలిస్టులు ఏకమయ్యి ప్రశ్నిస్తూ ఉంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేక, పరిపాలన చేసే చేతనగాక ప్రజల్ని ఇబ్బంది పెట్టి, ప్రజల్ని రైతులను ఇబ్బంది పెట్టి ఈరోజు కరెంట్ తీస్తున్నావు ఎందుకని ప్రశ్నిస్తూ ఉంటే, ఈరోజు మాకు సమాధానం చెప్పే దమ్ము లేక ఈరోజు జర్నలిస్టుల పైన కేసు బనాయిస్తూ ఉన్నారు. మరి మీ కేసు దేనికైనా పనికొస్తుందా? ఒకటి, మీ కేసు దేనికైనా పనికొస్తుందా? మీరు కేసు వేసినంతైనా మా గొంతేమైనా మూగబోతుందా? మీరు దాడులు చేసినంత మాత్రాన మా గొంతేమైనా మూగబోతుందా? మనిషికి ఏదైనా లిమిట్ ఉందా అంటే అది చావు తప్ప మరే లిమిట్ ఏది లేదు. ఈ కేసులు కానీ, ఈ దాడులు కానీ, ఇంకేమైనా చేసుకోండి. ప్రజల్ని పట్టించుకోవడానికి, ప్రజల్ని పాలించడానికి మీరు సుదీర్ఘమైన ఆలోచన చేయండి. ప్రజలకు కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని కరెంట్ ఎందుకు ఇస్తలేవు, 24 గంటల కరెంట్ ఇస్తలేరు అని ఒక జర్నలిస్టు ప్రశ్నిస్తే ఆ జర్నలిస్టు పైన కేసు బనాయించుడు, దీన్ని మగతనం అనరు, దీన్ని రాజకీయం అనరు, దీని ఏమంటారో మీకు బాగా తెలుసు. మరి రాష్ట్రంలో చాలా సమస్యలు రేకెత్తనే ఉన్నాయి. ప్రజలు అల్లకల్లోలం అవుతా ఉన్నారు. విపరీతమైన దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందట. అది ఎట్లనో చూద్దాం. రోజుకు 20 గంటలు పని చేస్తుండు, తిండి కూడా తింటలేరు, పొద్దున రాత్రి తింటున్నారు. ప్రజా సమస్యలపైనే సమీక్షలు, 6 గ్యారెంటీల అమలుకు శ్రమిస్తున్నారు. రేవంత్ రెడ్డి గురించి ఎంపీ మల్లు రవి అరే రోజుకు 20 గంటలు పనిచేస్తుండట. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు 20 గంటలు పనిచేస్తూ ఉంటే ఈ జియో 46 బాధితులు ఎందుకు నీ ఇంటి ముందు చుట్టూ తిరుగుతున్నారు? ఆశా వర్కర్లు ఎందుకు నీ ఇంటి చుట్టూ ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు? చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు వస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? ఈరోజు రాష్ట్రంలో కరెంటు కోతలు తీస్తూ ఉంటే 20 గంటలు ఏడా పని చేస్తూ ఉన్నావు? పొద్దున రాత్రి మాత్రమే అన్నం తింటున్నావా? ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ప్రజా దర్బార్కి వస్తుంటే గెలిచిన సందర్భంలోనే నీ ముఖం ఒప్పడదట. ఆ తర్వాత నీ ముఖం లేదు, ఏం లేదు, అసలు ఉన్నవా ఊసిపోయినావా అని ప్రజలు నానా ఇబ్బంది పాల్పడతా ఉన్నారు. నువ్వు 20 గంటలు పని చేస్తూ ఉంటే మరి ఈ టైంకి రైతు బంధు వేయాలి. మరి ఆ రైతు బంధు ఏది? మరి మహిళలకు 2500 చొప్పున పైసలు ఇస్తాను, ఆ పైసలు ఏది? మరి ఈ నెల నుంచే పింఛన్ ఇస్తాను 100 రోజుల తర్వాత. మరి ఆ 4000 పింఛన్ ఎటు పోయింది? మరి రేవంత్ రెడ్డి ఉన్నవా, ఎటైనా పోయినవా? జాడ ఉన్నవా లేకుంటే తప్పిపోయినవా? అసలు 24 గంటలు పని చేస్తా ఉన్నావా? ఏ మిత్రులారా, ఈయన 20 గంటలు పనిచేస్తే మరి రాష్ట్రంలో సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉన్నాం మనం అందరం? మీరే చెప్పండి ప్రజలారా, మీరే చెప్పండి. కరెంటు ఏ విధంగా పోతా ఉంది రాష్ట్రంలో? రైతు బంధు వేసిండా? విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చిండా? ఈయన ఉద్యోగాలు నా ఉద్యోగాలు అని చెప్పుకున్నాడు కదా. 6 గ్యారెంటీ అంటున్నాడు. కొన్ని సభలో కూర్చుంటేనేమో 5 గ్యారెంటీలు అయిపోయినాయి, ఒకటే గ్యారెంటీ ఉంది, అది రుణమాఫీ అంటాడు. మళ్ళీ కొన్ని రోజులకు వేరే మంత్రి మైకి పట్టుకుంటే 6 గ్యారెంటీల కోసం పాటు పడతా ఉన్నాడు. 20 గంటలు పనిచేస్తామని ఒకడంటాడు, ఇంకొక ఆయన వచ్చేసి తిండి కూడా తింటుంటాడు. అంత అవసరమే వచ్చింది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిండి తినకుండా మా కోసం పనిచేయమని నిన్ను వేధిస్తలేరు కదా. 24 గంటలు పనిచేస్తున్నావా? 20 గంటలు పనిచేస్తా ఉన్నావా మా కోసము? నీలాంటి ముఖ్యమంత్రి యాడ దొరకడయ్యా నాకు తెలిసి. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి యాడ దొరకడు. తిండి తినకుండా 20 గంటలు పని చేసుకుని నిద్రపోకుండా పని చేస్తున్నాడంటే అలాంటి ముఖ్యమంత్రి మనకు దక్కినందుకు సిగ్గుతో సంతోషపడాలి. సిగ్గుతో మనం సంతోషపడాలి. ఏంది మామూలు ముచ్చట్నా ఇది? కరెంటు వస్తుంది, కరెంటు ఎందుకు పోతున్నాయంటే రోజుకో తొండ బలవుతుంది, అందుకని కరెంటు కట్ అవుతుంది అంటారు. మరి ఇలా కరెంటు పోవడం కరెక్టా సార్ అని జర్నలిస్ట్ అడిగితే ఆమె పైన కేసు విధిస్తున్నాడు. తొండ వచ్చిందే, కరెంటు మొత్తం పోసింది అన్నట్టుగా పాట పాడుతూ ఉన్నారు ఒక్కొక్క మీడియా వాళ్ళు. మరి రేవంత్ రెడ్డి ఏమో కేసులు వేయండి, వాళ్ళపైన కేసులు వేయండి,
ఏం చేస్తావు కేసులేసి? ఏం చేస్తావు కేసులేసి? అర్థమవుతుందా? ముఖ్యమంత్రి పదవేందో అర్థమవుతుందా? ముఖ్యమంత్రి గారు 20 గంటలు ఉండు, అన్నం తినకుండా ఉండు, ఇది కాదు ముఖ్యమంత్రి పదవి అంటే. ప్రజల సమస్యల పైన ఇంటికెళ్ళి పరామర్శించు, వారి బాధల్ని పట్టించుకో, వెళ్ళు, అడుగు, నేనున్నాను ధైర్యం చెప్పు, గయని చెప్పుడు శాత కాది. ముఖ్యమంత్రివా? ముఖ్యమంత్రికి ఇట్నే ఉంటాడా? ఏంది అసలు? ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో?